టీడీపీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో క్లారిటీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. మొత్తం 118 సీట్లతో టీడీపీ జనసేన తొలి జాబితా రిలీజ్ అయింది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. అలాగే మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. జనసేన అభ్యర్థులు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయగా, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, తెనాలి నాదెండ్ల మనోహర్, రాజానగరం బత్తుల బాలరామకృష్ణ, యలమంచిలి సుందరపు విజయ్, పెందుర్తి పంచకర్ల రమేష్, గాజువాక సుందరపు సతీష్, భీమిలి నుంచి వంశీకృష్ణ, శ్రీనివాస్ పేర్లను ప్రకటించారు. ఇక టీడీపీ నుంచి ఆమ్దల్వలస నుంచి కూన రవికుమార్, ఇచ్చాపురం బెందాలం అశోక్, టెక్కలి అచ్చెన్నాయుడు, రాజాం కొండ్రు మురళీమోహన్, అరకు దొన్ను దొర, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి పీల గోవింద్, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ వెస్ట్ గణబాబు, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట జోగేశ్వరరావు, జగ్గంపేట జ్యోతిల నెహ్రూ, పెద్దాపురం చినరాజప్ప, తుని యనమల దివ్య, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి మంతెన రామరాజు, చింతలపూడి సొంగ రోషన్, దెందలూరు చింతామణి ప్రభాకర్, ఏలూరు వాడేటి రాధాకృష్ణ, గన్నవరం ఎర్లగడ్డ వెంకట్రావు, గుడివాడ బెనిగండ్ల రాము, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వర్, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, పర్చూరు ఏలూరు సాంబశివరావు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, వేమూరు నక్క ఆనందబాబు, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండేపి డోలా బాల వీరాంజనేయులు, ఒంగోలు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఏరికన్స్ బాబు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ పేర్లను ప్రకటించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే జనసేన నాయకులు కార్యకర్తలకు ప్రాముఖ్యం ఉంటుంది పవన్ కళ్యాణ్ తెలిపారు. సిద్ధం సిద్ధం అంటున్న వైసీపీకి యుద్ధం ఇస్తామన్న పవన్ కళ్యాణ్ తాము తప్పకుండా గెలుస్తామని, ప్రభుత్వాన్ని స్థాపిస్తామని అన్నారు. ఈ యుద్ధం ఆంధ్రప్రదేశ్ను గాడిన పెట్టడానికి మాత్రమే అన్నారు. ఇది ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.